బాగానే బానే అంటే ఏం లేదు నిజాలు చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీలకు ఇప్పుడు మీరు రావడం, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు లేదు మాకు వచ్చిన వాళ్ళకి అవకాశం ఉన్నాయి అని చెప్పి ఇలాంటి టాకులు వస్తున్నాయి కదా, దానికి మీరు ఏ విధంగా? నర్సన్న, నేను ప్రజా సేవ కోసం పనిచేసే వ్యక్తిని. ఈరోజు నేను 2001లో టిఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ప్రజల పక్షాన రుణపడి ఉండాల్సిన సమయమే. దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి దామోదరాజ నరసింహ గారు కూడా కీలక పాత్ర పోషించి మన ప్రాంతం కోసం, మన తెలంగాణలో మొట్టమొదటి వ్యక్తి మన మినిస్టర్ గారు, మన దామోదర రాజనరసింహ పెద్దలు. ఆ అభిమానంతోనే మొన్న ఎంపీ ఎలక్షన్ లో, ఎమ్మెల్యే ఎలక్షన్ లో మేము అక్కడ ఉన్నా కానీ ఎంపీ ఎలక్షన్ లో అందరం కలిసి సార్ గారు మాకు చెప్పారు, అందరం కలిసి మనం అభివృద్ధి చేద్దాం ఫస్ట్ పార్టీలకు అతీతంగా. అంటే మాట్లాడినప్పుడు అందరం కలిసి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేద్దాం, ముందుకు పోదాం అని ఒక మాట చెప్పడం జరిగింది. దానికి నేను ముగ్ధున్నాయి. వాస్తవానికి నాకిడ ఏమంటే ఇంతకుముందు ప్రాంతీయేతరుడు ఎవరైతే ఇప్పుడు మినిస్టర్ వాళ్ళ పదవిక వాళ్ళ నియోజకవర్గాలు బాగు చేసుకున్నారు తప్ప మనకు ఒరిగింది ఏం లేదు. మనకు అనే ఉద్దేశంతో మన ప్రాంతం ఇవాళ సీఎంతో సమానమైన మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పిలుపు మేరకు 100% మేము కూడా మీతో కలిసి వస్తాం సార్ అని మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మేమైతే ఏదో ఆశించి ఈ పార్టీలకు రాలే. వాస్తవానికి అంటే మీరు వాస్తవానికి ఆశించి అది తప్పు. ఇక అనుకునేటోళ్ళు అనుకుంటారు. నేనేమన్నా అంటే సార్ ప్రజలకు సేవ చేయడం మన లక్ష్యం. ఏదైనా సరే మీరు ఎట్లా చెప్తే అట్లా. ఇప్పుడు నేను ఏదో సార్ నేను కండిషన్ పెట్టి నేను రాలే పార్టీలకు. కండిషన్స్ ఏం లేవు. ఏం కండిషన్ లేవు. సార్ దగ్గర మన కండిషన్ పనిచేస్తుందా? అట్లా కాదు, అది తప్పుడు లెక్కలు. నేను ప్రజాసేవ ఫస్ట్ నేను 2 సార్లు చేసిన. ప్రజలు అభిమానిస్తే 3వసారికి పోటీ చేస్తా. సార్ గిట సహకారం ఉంటేనే పోటీ చేస్తా. ఉన్నదనే భావిస్తున్నా. పక్కా ఉందని మీరు అనుకుంటారు. అంటే సీనియర్ క్యాండిడేట్ ఏమంటారు, మాకు ఎందుకు ఇవ్వరు అంటే 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, 30 సంవత్సరాలు కూడా చేస్తున్నాం, మరి మాకు అవకాశం ఇవ్వాలి కదా అనే ఒక రకంగా మాట్లాడుతున్నారు. కరెక్టే, నేను కాదంటలేను. ఇప్పుడు నేను ఫుల్ టైం ప్రజాసేవ కోసం పనిచేస్తున్నా. అన్ని బిజినెస్లు నాకు అన్ని బిజినెస్లు ఉంటే అన్ని వదులుకొని అయినా సరే, ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉండవలసి వస్తుంది. ఆ ఉండడానికి నేను ఫుల్ టైం చేస్తున్నా. ఇప్పుడు నేనేమైతే సార్ మీద పెట్టినా, సారు నువ్వు ఊకో అంటే నేను ఊకునే వ్యక్తిని, అట్లేం లేదు. కానీ నేనేందైతే మనం ప్రజాసేవ చేయాలని నాకు ఇంకా నా ప్రజలు నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిరు. అదే అభిమానం 3వసారి కూడా ఉండాలని కోరుకుంటున్నా. అది పెద్దలు సారు ఇష్టం, మంత్రివర్యుల ఇష్టం, ఆశీర్వాదం. అంటే మీరు వాళ్ళ మీకు అవకాశం అంటే అవకాశం లేకున్నా మిగతా వాళ్ళ పార్టీ క్యాండిడేట్ ఎవరికైనా అవకాశం ఇస్తే వారికి మీరు సపోర్ట్ చేయగలుగుతారా? సార్ ఎట్లా చెప్తే అట్లా. సార్ చెప్పిన తర్వాత సార్ చెప్పి దీపం ఇవ్వాలన్నా సార్ ఇవ్వాలి కదా. కాబట్టి సారు నిర్ణయం తీసుకొని లేదు ఈ వ్యక్తికి చేయాలి, లేదు మీరే ఉండాలంటే మీరున్నా వాళ్ళు కలుపుకుని పోవాలి, లేదు వాళ్ళున్నా మీరు కలుపుకుని. నేను పార్టీలకు వచ్చిందే ప్రజాసేవ చేయడానికి. ప్రజాసేవల ముందు ఉంటా. నమస్తే నర్సన్న. ఇక్కడ మన మాజీ కౌన్సిలర్ పిల్ల లక్ష్మణ గారికి రావడం జరిగింది. అయితే ప్రజల్లో అంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఉద్యమకారుడు, అప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఉద్యమకారుడు మొదలై ఆ తర్వాత కౌన్సిలర్గా ఓట్ చేశారు. కాబట్టి ఈసారి మరి 2 టైంలు కూడా అంటే వాడి మేడం కూడా ఇద్దరు కలిసి కూడా కౌన్సిలర్గా పనిచేశారు. అంటే చాలా మంది సందేహం ఏంటంటే పార్టీ మారిండు అనే ఒక సందేహం రావడం జరుగుతుంది. అంటే గతంలో ఉద్యమకారుతో కూడా మొదలైంది. చాలా కష్టపడి ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమాల కోసం ఎంతో కీలక పాత్ర పోషించిన లక్ష్మణ గారు చాలా కృషి చేశారు అప్పుడు. కాబట్టి అదే గుర్తించి ప్రజలు చైతన్యంతోని అన్నగారికి కంకణం కట్టడం జరిగింది. ఆ కంకణం కట్టడంతో ఆయన విజయం సాధించడం జరిగింది.
ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకెళ్లారని చెప్పి ప్రజల్లో టాక్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయనకు అవకాశం కూడా ఉందని చెప్పి కొద్దిగా ఊపు వస్తుంది. కానీ అయితే పార్టీ మారిన వాళ్ళకి అవకాశం ఉంటుందా అనే రకంగా ఈ కోణంలో పోతున్నారు. కాబట్టి ఒకసారి లక్ష్మణ్ కూడా అడిగి తెలుసుకుందాం, ఎందుకు ఇలాంటి సందేహాలు వస్తున్నాయని. అన్న నమస్తే. నమస్తే నర్సన్న. అంత బాగున్నాయి. బానే అంటే ఏం లేదు, నిజాలు చెప్తున్నాం మనం. ఎందుకంటే గతంలో మీరు టీఆర్ఎస్ నుంచి మొదలయ్యారు. టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ. అంటే పార్టీలు ఏవైనా వ్యక్తిగతంగా ప్రజల్లో ఒక చైతన్యం తేవాలి, ప్రజల కోసం పనిచేయాలనే ఒక లక్ష్యంతో మీరు ముందుకు వచ్చారు. కాబట్టి ఆ లక్ష్యాన్ని మీరు సాధించారు. ప్రజలు కూడా మీకు కంకణం కట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలకు ఇప్పుడు మీరు రావడం, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు లేదు మాకు వచ్చిన వాళ్ళకి అవకాశం ఉన్నాయని చెప్పి ఇలాంటి టాకులు వస్తున్నాయి కదా, దానికి మీరు ఏ విధంగా? నర్సన్న, నేను ప్రజా సేవ కోసం పనిచేసే వ్యక్తిని. ఈరోజు నేను 2001లోను టిఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అలానే ఒక హూపు అంటే యంగ్లో ఉన్నాం కాబట్టి ఆ రోజు గట్టిగా పనిచేసినాం. అప్పుడు టిఆర్ఎస్ లో పనిచేసి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొని ప్రజలలో ఉంటూ పనిచేసినాం, సర్వీస్ చేసినాం, ప్రజలకు సేవ చేసినాం. కౌన్సిలర్ కాకముందులే మేము సేవలో ఉన్నాం. మొదలు ఆ సేవను గుర్తించి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు అప్పుడు ఎలక్షన్ 2014లో అయినాయి. ఆ రోజు ఇంకా స్టేట్ డిక్లేర్ చేయలే. మార్చి 2014 మా ఎలక్షన్లు అయినాయి. కానీ అప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే, మంత్రి గారే ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా మన దామోదర్ రాజనరసింహ గారు పెద్దలు ఉన్నారు. ఆ టైంలో మేము టిఆర్ఎస్ నుండి ఒక నలుగురం గెలిచాం. ఎందుకంటే ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి మాకు పట్టం కట్టే ప్రజలు. మళ్ళా మేము అన్నిట్లో చురుగ్గా పాల్గొనేటోళ్ళం. ఇక అదే విధంగా మేమేమైతే ఇక టిఆర్ఎస్ లో 14 నుంచి మొన్నటి ఎలక్షన్ వరకు కంటిన్యూగా ప్రజాసేవలో ముందుండి ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చారు. మళ్ళా రిజర్వేషన్ లో భాగంగా మా మహిళలకు వస్తే మా భార్యకు అవకాశం ఇచ్చారు. వాళ్లకు ఎంత సేవ చేసినా నా జీవితాంతం రుణపడి ఉండే పరిస్థితి నా 2వ వార్డు ప్రజలకు నేను రుణపడి ఉండాల్సిందే. మరీ కూడా నేనేమైందంటే, ఎట్లయితే ప్రజా తీర్పును అందరం శిరసా వహించాల్సిందే. మొన్నటి తీర్పు అయితే ఏదైతే దొరల పాలన లెక్క టిఆర్ఎస్ లో చాలా ఇబ్బంది పడ్డాము. కానీ మేమేందంటే మా స్థాయిలో మా సేవ మేము చేసుకున్నప్పటికీ మాకు గుర్తింపు ఉన్నది తప్ప అందులో చాలా ఇబ్బందులు పడ్డాము. వాళ్ళ ప్రాంతాలే అభివృద్ధికి చూసుకుర్రు, మన ప్రాంతం మీద అంత లేకుండా ఉన్నది మాకు తెలుసు. ఇప్పుడు హరీష్ రావు గారు కానీ మిగతా సభ్యులు కానీ ఏవైతే ఉందో వాళ్ళు మంత్రిగా ఉండి వాళ్ళ సిద్దిపేట, అదే సిరిసిల్ల, గజ్వేలు ఆ ప్రాంతాలని అభివృద్ధి చేసుకునే దిశలో పోయిర్రు. మాకు చాలా బాధ అయింది, కానీ మేము చెప్పలేని పరిస్థితి అప్పుడు. ఇక అదే ఊపులో ఇవాళ ఏమైతే ఇట్లా ఈ వ్యవస్థ ఉండేప్పటికనే ప్రజలు వ్యతిరేకించారు, వాళ్ళ ప్రాంతం బాగుపడుచుకుంటారు తప్ప మనకు ఏం చేస్తలేరు అనే ఉద్దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ గిట తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో మనకు పుట్టగతులు ఉన్నాయని తెలిసి కూడా ధైర్యం చేసి మన ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ గారు ఒప్పుకున్నారు, ఇచ్చారు. వాళ్ళకి గిడ మనం జీవితాంతం తెలంగాణ ప్రజల పక్షాన రుణపడి ఉండాల్సిన సమయమే. దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి దామోదర్ రాజ నరసింహ గారు కూడా కీలక పాత్ర పోషించి మన ప్రాంతం కోసం, మన తెలంగాణలో మొట్టమొదటి వ్యక్తి మన మినిస్టర్ గారు, మన దామోదర్ రాజనరసింహ పెద్దలు. ఆ అభిమానంతోనే మొన్న ఎంపీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో మేము అక్కడ ఉన్నా కానీ ఎంపీ ఎలక్షన్ లో అందరం కలిసి సార్ గారు మాకు చెప్పారు, అందరం కలిసి మనం అభివృద్ధి చేద్దాం ఫస్ట్ పార్టీలకు అతీతంగా. అంటే మీరు కలవడానికి కారణం అంటే నిజంగా ఇప్పుడు ఏంటంటే, గతంలో మీరు ఒక కన్నువ కన్నా ముందు కూడా ఒక జెండా పట్టి, ఉద్యమ జెండా అంటే ఇక జయపూర్ పట్టణంలో 5-6 మంది ఉంటారు. అందులో భాగంగా మీరు ఒక క్యాండిడేట్ మాకు తెలిసిన. అయితే ఆ ఉద్యమ జెండా బట్టి ముందుగా తెలంగాణ రాకముందు, తెలంగాణ ప్రభుత్వం ఫామ్ కాకముందు కూడా మీరు తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీలో కలవాలి అనే ఒక లక్ష్యం వచ్చింది. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో కలవాలంటే మీకు ఏదన్నా టిఆర్ఎస్ లో కావచ్చు, బీఆర్ఎస్ లో కావచ్చు,
టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒకటే కదా, కాబట్టి అప్పుడు మీకు ఏదన్నా కుడిదింపులు ఏమైనా వచ్చాయా అంటే ఏ సమస్యలు ఏం లేవు. అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, మీకు వార్డుకు సంబంధించిన సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి కదా, ఏ సమస్యలు లేవు. పెద్దలు పూజ్యులు దైవ సమానులు దామోదర్ రాజనరసింహ గారు మేము కలిసి మాట్లాడినప్పుడు అందరం కలిసి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేద్దాం, ముందుకు పోదాం అని ఒక మాట చెప్పడం జరిగింది. దానికి నేను ముగ్ధున్నై. వాస్తవానికి నాకిడ ఏమంటే ఇంతకుముందు ప్రాంతీయేతరుడు ఎవరైతే ఇప్పుడు మినిస్టర్లు వాళ్ళ పదవిక వాళ్ళ నియోజకవర్గాలు బాగు చేసుకున్నారు తప్ప మనకు ఒరిగింది ఏం లేదు. మనకు అనే ఉద్దేశంతో మన ప్రాంతం ఇయ్యాల సీఎంతో సమానమైన మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పిలుపు మేరకు 100% మేము కూడా మీతో కలిసి వస్తాం సార్ అని మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మేమైతే ఏదో ఆశించి ఈ పార్టీలకు రాలే. వాస్తవానికి అంటే మీరు వాస్తవానికి ఆశించి అది తప్పు. ఇక అనుకునేటోళ్ళు అనుకుంటారు. నేనేమన్నా అంటే సార్ ప్రజలకు సేవ చేయడం మన లక్ష్యం. ఏదైనా సరే మీరు ఎట్లా చెప్తే అట్లా. ఇప్పుడు నేను ఏదో సార్ నేను కండిషన్ పెట్టి నేను రాలే పార్టీలకు. కండిషన్స్ ఏం లేవు. ఏం కండిషన్ లేవు. సార్ దగ్గర మన కండిషన్ పనిచేస్తుందా? అట్లా కాదు, అది తప్పుడు లెక్కలు. నేను ప్రజాసేవ ఫస్ట్ నేను 2 సార్లు చేసిన. ప్రజలు అభిమానిస్తే 3వసారికి పోటీ చేస్తా. సార్ గిట సహకారం ఉంటేనే పోటీ చేస్తా. ఉన్నదనే భావిస్తున్నా. పక్కా ఉందని మీరు అనుకుంటారు. అంటే సీనియర్ క్యాండిడేట్ ఏమంటారు, మార్క్ ఎందుకు ఇవ్వరు అంటే 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, 30 సంవత్సరాలు కూడా చేస్తున్నాం, మరి మాకు అవకాశం ఇవ్వాలి కదా అనే ఒక రకంగా మాట్లాడుతున్నారు. కరెక్టే, నేను కాదంటలేను. ఇప్పుడు నేను ఫుల్ టైం ప్రజాసేవ కోసం పనిచేస్తున్నా. అన్ని బిజినెస్లు నాకు గిట్ట అన్ని బిజినెస్లు ఉంటే అన్ని వదులుకొని అయినా సరే, ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉండవలసి వస్తుంది. ఆ ఉండడానికి నేను ఫుల్ టైం చేస్తున్నా. ఇప్పుడు నేనేమైతే సార్ మీద పెట్టినా, సారు నువ్వు ఊకో అంటే నేను ఊకునే వ్యక్తిని, అట్లేం లేదు. కానీ నేనేందైతే మనం ప్రజాసేవ చేయాలని నాకు ఇంకా నా ప్రజలు నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిరు. అదే అభిమానం 3వసారి కూడా ఉండాలని కోరుకుంటున్నా. అది పెద్దలు సారు ఇష్టం, మంత్రివర్యులవి ఇష్టం, ఆశీర్వాదం. అంటే మీరు వాళ్ళ మీకు అవకాశం అంటే అవకాశం లేకున్నా మిగతా వాళ్ళ పార్టీ క్యాండిడేట్ ఎవరైనా అవకాశం ఇస్తే వారికి మీరు సపోర్ట్ చేయగలుగుతారా? సార్ ఎట్లా చెప్తే అట్లా. సార్ చెప్పిన తర్వాత సార్ చెప్తే దీపం ఇవ్వాలన్నా సార్ ఇవ్వాలి కదా. కాబట్టి సారు నిర్ణయం తీసుకొని లేదు ఈ వ్యక్తికి చేయండి, లేదు మీరే ఉండాలి అంటే మీరున్నా వాళ్ళు కలుపుకుని పోవాలి, లేదు వాళ్ళున్నా మీరు కలుపుకుని. నేను పార్టీలకు వచ్చిందే ప్రజాసేవ చేయడానికి. ప్రజాసేవల ముందు ఉంటా. ఇక ఉంటాయి ఒడిదొడుకులు ఉంటాయి, అవకాశాలు అందరికి కొన్ని అట్లా ఇట్లా వస్తుంటాయి. కాకపోతే నేను సిట్టింగ్ కౌన్సిలర్ను, సిట్టింగ్ 2 సార్లు ఉద్యమకారుని. నాకు ఇంకోటి అండ్లగిడ నాకు అన్యాయం జరిగింది టిఆర్ఎస్ పార్టీలో. ఉద్యమకారులకు మేము పదవులు ఇస్తాం, మేము అన్ని చేస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికిర్రు. కానీ మమ్మల్ని ఆడుంచారు. వాస్తవానికి మాకు ఎన్నో ఉన్నతమైన పదవులు రాకుండా మేము సొంతగా పబ్లిక్ లో సేవ చేసుడికే మాకు అధికారం వచ్చింది. అంతే తప్ప మాకు ఒరిగింది ఏం లేదు టిఆర్ఎస్ నుంచి. వాస్తవానికి అది గుర్తించలేరు. కాబట్టి స్థానిక మన మినిస్టర్ గారు మమ్మల్ని పిలిచి ఆప్యాయంగా మమ్మల్ని తీసుకుండు. కాబట్టి ఇంకొకటి, సార్ గిట ప్రాంతం కోసం, ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో తపతపలాడుతున్నాడు. ఎందుకంటే మేము మొన్న ఒక చిన్న మీటింగ్ లో ఏం చేస్తున్నారు మీరు, ఎక్కడ పోతున్నది, నేను చూసిన నారాయణఖేడ్ ఎక్కడ పోయింది, ఇవాళ అందోలు ఎక్కడున్నది, అందోలు జోగిపేట అంటే సంగారెడ్డి, ఇవన్నీ సుదూర. ఇప్పుడు ఎక్కడైతే ఇన్ని 10 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అన్నిటికన్నా వ్యాపార కేంద్రం కానీ, అన్నిట్లా వ్యవసాయ రంగంలో కానీ కాలేజీలు, ఎవరైతే రైతులు కట్టిన కాలేజీ మన దగ్గరనే ఫస్ట్ స్థాపించడం అప్పటి గొప్పతనం. ప్రథమాంధ్ర సభలు జరిగిన ప్రాంతం ఇది. అన్ని విధాల మనము ఏనాడో ముందుండాల్సినది. కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు సార్ అదే బాధపడుతూ 100% నా హయాంలో ఈసారి అయినా మొత్తం కంప్లీట్ చేసి ప్రజలకు మళ్ళా అందరూ జోగిపేట ఏందో నా పేరు ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. దానికి మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సాదరంగా సార్ ఎట్లా చెప్తే అట్లా వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో జరిగిన అభివృద్ధి లేదు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అభివృద్ధి.
ఎందుకంటే మీరు అభివృద్ధి కార్యక్రమాలను చూసుకొని మీరు రావడం జరిగింది. కాబట్టి ఈ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాబు ఉండొచ్చు, కాంతి కిరణ్ ఉండొచ్చు, అప్పుడు ఉన్నారు ఇద్దరు రిలేటివ్స్ అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత. కాబట్టి ఇప్పుడు దామోదర్ రాజ నరసింహ అంటే మనకి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేనే, ఇప్పుడు రాష్ట్రానికి మినిస్టర్ కావచ్చు. కానీ ఎమ్మెల్యే పరిధిలో సంబంధించి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఏంది? గతంలో మీరు కూడా కౌన్సిలర్ కొనసాగారు కాబట్టి మీకు మిగతా గ్రామాలు కావచ్చు, కాన్స్టిట్యూన్సీలో ఉన్న మండలాలు కూడా మీకు కొన్ని లింకప్ అయి ఉంటాయి. అంటే మీ కార్యకర్తల నుంచి అభివృద్ధి పరిచయాలు ఉంటాయి బీఆర్ఎస్ పార్టీగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మీరు వచ్చారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంట? చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒకటి లెక్క పెడితే ఇప్పుడు అందోల్ ఏదైతే హైవే పోయిందో 161 హైవే పోయిందో అక్కడ నుండి అన్నాసాగర్ వరకు డబల్ రోడ్ సారు డబ్బులు కేటాయించుడు, పని గిట స్టార్ట్ అయ్యి టెండర్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయింది. ఇంకొకటి మన హాస్పిటల్ చూడండి ఎంత ఘోరంగా ఉండే. అది 100 పడకలు 50 పడకలు చేసింది. 100 పడకలు ఉండే కదా, 50 పడకలు చేసిర్రు. మరి నేను చెప్తా ఇప్పుడు మళ్ళా సీసీ రోడ్స్, మళ్ళా అందుబాటులో డాక్టర్స్, నర్సులు ఇంతకు ముందు లేకుండే. ప్రతి దానికి ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గం కాబట్టి 100% సారు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా ఉందని ప్రజలు అంటున్నారు, దాన్ని వింటున్నాం, చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి నర్సింగ్ కాలేజ్ ఎంత అద్భుతం మనది. ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ వచ్చి మన పిల్లలకు భవిష్యత్తు బాగుంటది కదా. ఇప్పుడు మన పిల్లలందరూ చదువుకుంటారు, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అందులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇలా పెద్దగా స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది, నడుస్తుంది. ఇంతకుముందు ఏ అభివృద్ధి చేసినా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏ అభివృద్ధి చేసినా ఖాళీ శంకుస్థాపనలకి పరిమితం అవుతుండే తప్ప అది ముందుకు పోయే పరిస్థితి లేదు. అందుకు నిదర్శనం ఏంటంటే కమ్యూనిటీ హాల్స్ ఏదైతే మున్సిపల్ కి సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ ఆడ స్టార్ట్ చేసినాం, ఇప్పటికీ పూర్తి కాలేదు. అది అటువంటి పరిస్థితి, అది అంతా ఉత్తదే. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న మినిస్టర్ దీన్ని ఏదో నామమాత్రంగా ఇస్తున్నా అక్కడ ప్రాంత వివక్ష చూపిస్తుండే కాబట్టి అట్లా జరిగిపోయినాయి. ఇప్పుడు మాత్రం సారు సీరియస్ గా తీసుకొని చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ కాబట్టి గురుకులాల గిట విజిట్ చేసి ప్రతి ఏదైనా లోపాలు ఉన్నాయా అవన్నీ చూసుకుంటూ కస్తూర్బా గాంధీ మళ్ళా ఇప్పుడు గ్రౌండ్ చూడండి ఎన్ని రోజులు ఎప్పుడో శాంక్షన్ అయింది. మన హై స్కూల్ ఎన్టీఆర్ స్టేడియం ఇంతమలు పథకం శాంక్షన్ అయినాయి, ఒక్కటి గిట ముందడిపోయిన దాఖలాలు లేవు. ఇవాళ చూడండి వర్క్ స్టార్ట్ అయింది, మొత్తం స్టార్ట్ అయింది, వర్క్ నడుస్తుంది. ఎన్నో కోట్లు 2-3 కోట్లతోని అభివృద్ధి ముందడికి పోతా ఉన్నది. మనం చూసి ఏడగిడ పని ఆగిన లెక్కలే ఏదైనా. ఇప్పుడు మనం చూడండి అందోల్ జోగిపేటలో సీసీ రోడ్లు కూడా ఇంత అద్భుతంగా ఎన్నడని అయినాయా? ఏదో ఒక 2 వార్డులు అవుతుండే, మొత్తం ఆల్ వార్డ్స్ పని కంప్లీట్ నడుస్తా ఉన్నది. ఇప్పుడు స్ట్రీట్ లైట్లు కానీ ఏదైనా ముందడికి పోతా ఉన్నాయి. మళ్ళా అజ్జమారి టు జోగిపేట టు అజ్జమారి రోడ్ ఎంత అద్భుతం అంటే ఇలా మాకు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే 1, 2, 3, 4 వార్డు ఇక్కడ ఉన్న వార్డులన్నీ జోగిపేటకే వాస్తవానికి ఇవన్నిటికి ఎంత న్యాయం అవుతుంది. ఈ రోడ్డు 80 ఫీట్లతోని వేస్తుండు సారు, మళ్ళా ఇక్కడ 74 ఫీట్లతోని వాళ్ళను మన అంబేద్కర్ చౌక్ నుండి చక్కగా రిక్షా కాలనీ టు ఇక్కడ సురేందర్ గౌడ్ బిల్డింగ్ టు అజ్జమారి చౌరస్తా ఇక్కడ కూడా ఫైర్ స్టేషన్ కు తలుగుతుంది, ఇక్కడ కూడా చేస్తారు. ఆడ చౌరస్తా వస్తుంది. ఉన్న వార్డుకైతే ఇక దగ్గరగా ఉంది. మళ్ళా ఇక్కడ అన్ని వెంచర్లు అవుతున్నాయి, కంపెనీలు అవుతున్నాయి, అవన్నీ డెవలప్ అవుతాయి. రాకపోకలు ఒక 20 గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తారు. బాటనే నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు 2-3 చెప్పారు. గతంలో జోగిపేట అంటే ఒక చరిత్ర గల మార్కెట్, ఉమ్మడి మెదక్ జిల్లాలోనే నంబర్ 1 మార్కెట్ అనేది. ఓకే, కాబట్టి ఆ పునర్వైభవం రావాలని లక్ష్యంతో జరుగుతున్నారు. 100% ఆ పునర్వైభవం రావాలి, వ్యాపారస్తులకు మేలు జరగాలి. వ్యాపారం ఉన్న చోటనే ఉపాధి దొరుకుతుంది. ఉపాధి ఉంటేనే నలుగురు బతుకుతారు. దానికి ఆధారపడ్డాలు, దాంట్లో పనిచేసేటోళ్ళు, అమ్మాలీలు గాని, గుమాస్తాలు గాని అందరు బతకాలంటే ఇప్పుడు ఏదో ఒకటి బాధ ఏమనిపిస్తుంది అంటే అందరూ పోయి సంగారెడ్డిలో ఉంటున్నారు, కొంతమంది ఈడ ఏముంది అన్నట్టు లెక్కలో పోతున్నారు. కాకుండా మళ్ళా పునర్వైభవం తీసుకురావాలి. మనం కూడా ముందండలు ఉండాలి. మనకు కూడా హైవే దగ్గరనే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ జరిగినప్పుడు అన్ని మనకు మంచి జరుగుతాయి. సారు కృత నిశ్చయంతో 100% అందరూ జోగిపెట్టి ఈ హయాంలో మొత్తం డెవలప్ చేయాలి ఉద్దేశంలో పనిచేస్తున్నాడు.
గత ఇంకోటి నేను చూసుకుంటాను. ఉమ్. వాస్తవానికి చెప్పాలంటే జోగిపేటలో మున్సిపల్ ప్రారంభం ఎన్ని రోజులు అవుతుంది? ఏది మున్సిపల్ మనకు మున్సిపల్ నిర్ణయం తీసుకొని మున్సిపల్ భవనం లేదు. ఉదాహరణ గతంలో మున్సిపల్ భవనం లేక ఉమ్. పశువుల సంతల్లో కిరాయికి ఉండే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మొన్న తెలిసిన వార్త ఏంటంటే మున్సిపల్ భవనానికి కూడా శంకుస్థాపన చేసేదాన్ని సమాచారం. ఓ. అది జరుగుతుందంటారు వర్క్. జరుగుతుంది. 2016లో బాబు మోహన్ పీరియడ్ లో మున్సిపల్ ఒకటి ఇక్కడ ఏదైతే పాత బిల్డింగ్ కూడా కొట్టేసి శంకుస్థాపన చేసినాం. ఉమ్. కానీ ఆ బాబు మోహన్ గారు ఇక వ్యక్తిగతంగా కొన్ని చూసుకొని అన్ని ఆపేపించి ఉమ్. ఆయన ముందడికి పోయింది ఏం లేదు. ఆయనకు పంచాయతీ తప్ప వేరే ఏం చేసింది ఏం లేదు. దాని తర్వాత ఉమ్. ఈయన క్రాంతి కిరణ్ ఆయన వచ్చిండు. ఆయన ఏం చేసిండు, శంకుస్థాపన చేసిండు. వాళ్ళ తమ్ముడు కొన్ని పిల్లర్స్ కట్టిండు. ఆ డబ్బులు తీసుకుంటూ తప్ప దాన్ని కూడా ముందర తీసుకుపోయింది. ఒక గవర్నమెంట్ ఉండంగా, రూలింగ్ గవర్నమెంట్ ఉండంగా పని చేయలేకపోయారు. వాళ్ళ సొంత కాంట్రాక్టర్లు ఉండి కూడా పని చేయలేకపోయారు. నేనేమన్నా ఇప్పుడు సారు ఇక అవన్నీ గమనించి అక్కడ ఏదైతే ఎంఆర్ఓ గారి ఇన్స్పెక్షన్ అది బంగ్లా ఉండేనో, అది వాళ్ళ నివాస గృహం ఉండేనో అది తీసుకొని మున్సిపల్ కన్వర్ చేసి దాంట్లో ఇప్పుడు మున్సిపల్ భవనం 6 కోట్లతోని బ్రహ్మాండంగా పనులు కూడా స్టార్ట్ అయినాయి. రేపు పాలకవర్గం అందులోకి వెళ్ళిపోతుంది. పాలక వర్గం వాళ్ళకి పోయి 100% ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ నడుస్తుంది కదా. 6 మంత్ లో అయిపోతుంది. మనకి ఎట్లయినా ఎలక్షన్లు వచ్చినాక 6 మంత్ అవుతుంది. ఇది పాలక వర్గం టైం ఇంకెన్ని రోజులు? పాలకవర్గం జనవరి 26 కంప్లీట్. 26 జనవరి జెండా ఎగరేసి పక్కకు వస్తుంది. జెండా ఎగరేసి జరుగుతాం. జరిగినా మేము ప్రజలలో ఉంటాం. ప్రజలకు సేవకే. ఉదాహరణ ప్రజలకు గైడెన్స్ ఇవ్వాలి. అయితే ముఖ్యంగా అంటే ఇప్పుడు మరి మినిస్టర్ గారితో కలిసి మీరు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మీ వార్డు కావచ్చు, ఈ పట్టణ ప్రాంతం కావచ్చు, మీరు ఎలా తీసుకెళ్లారు? ఏం లేదు, అన్ని జరుగుతూ ఉన్నాయి. మినిస్టర్ గారు ఆదేశాలతో జరుగుతున్నాయి. మనకి ఏదైనా లోటుపాట్లు ఉంటే సార్కి ఇది ఉందంటే చెప్తే సహకరిస్తాడు. అట్లేం లేదు. సార్కు ఉన్న ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కాంగ్రెస్ లో సీనియర్ సిడబ్ల్యూసి శాశ్వత మెంబరు, ఆయనకున్నది ఆయన వేటు ఆయనకున్నది. సార్తోని 100% ఇవాళ అందోల్ జోగిపేట అందోల్ నియోజకవర్గమే డెవలప్ కాబోతున్నది. ఈసారి ఇంకా పెద్ద ఎత్తున మనము అభివృద్ధి చూడగలుగుతున్నాం. ఇంకా చూస్తాము ముందట. 100% మనకు ఏం లేదు. ఇప్పుడు అయితే అన్ని మాక్సిమం అవుతున్నాయి. ఇంకా కొన్ని ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే మనం చేసుకుంటాం. ఇంకొకటి సార్ కూడా కొన్ని విన్నవించడం అదే ప్లాన్ లో ఉన్నాడు సారు. ఒకటైతే ఒక ఫ్యాక్టరీ అయితే ఇక్కడ అయిపోతున్నది. ఒకటి చిన్నగా ఉపాధి దొరుకుతుంది. కొంతమంది ఇప్పుడు ఒక 300-400 మంది ఉపాధి దొరుకుతుంది. అదొక సంతోషమైన విషయమే. ఇంకొక ఏంటంటే రేపు వచ్చే ఏదైనా కంపెనీలు కానీ ఏదైనా ఇండస్ట్రియల్ ఉంటే జర ఎంబడి పడి చేపియాలని మా కోరిక. కొద్దిగా ఆ ఉపాధి దొరికినప్పుడే ఇక్కడ అందరూ నిలబడతారు. అందరికి ఉపాధి దొరుకుతుంది. ఒక్కరి నుంచి ప్రతి కూరగాయలు అమ్మేటోడు, బిజినెస్ చేసేటోడు, కిరాణం అందరు బతుకుతారు. అదే ఉద్దేశంతో ఇంకా కొంత సార్ తీసుకుండు, ఆ నిర్ణయం తీసుకుండు, జర త్వరలో రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వర్గ పోర్ అనేది మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అంటే సీనియర్ జూనియర్ అనే వర్గ పోర్ ఇలాంటివి జరగకుండా మీరు మినిస్టర్ గారి దృష్టి కంటే మీ పార్టీ పరంగా కావచ్చు, మీరు వ్యక్తిగతంగా కావచ్చు, ఇలాంటి సమస్యలు తీసుకెళ్ళేదా? నాకు అంటూ వర్గం లేదు. నేను వర్గం పోను. ఎందుకంటే కొంత ఉంటది. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు నిన్న వచ్చిర్రు అని వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. కాదంటలే. నేనేందంటే పని చేసేటోడు ఎప్పుడైనా పని చేస్తూనే ఉంటాం. ఎన్లో ఉన్నా, అధికారంలో ఉన్నా పని చేస్తాం, అధికారం లేకున్నా పని చేస్తాం. 100% సార్ ఎట్లా చెప్తే అట్లా విననీకి సిద్ధంగా ఉన్నాం. నాకంటూ వర్గపోరు లేదు. నాకు అందరూ సమానమే. నేను శత్రువునైనా ప్రేమిస్తా. అంటే మీకు లేకున్నా మిగతా వాళ్ళకు ఉండదు కదా, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారంట. వాళ్ళది వాళ్ళ వ్యక్తిగతం. నా వ్యక్తిగతం అయితే నాకు ఎలాంటి లేదు. అందరం కలిసిమెలిసి ఉండాలి అనేది ఉద్దేశం. మంచిగా ఉండాలనే ఉద్దేశం. నా దగ్గర ఎన్ని ఉంటాయి మీకు కూడా తెలుసు. నేను ఈ కౌన్సిలర్ ఉన్న ఎన్నో ఉంటాయి, విమర్శలు వస్తుంటాయి. అవి అన్నిటి పట్టించుకుంటా పోతే కాదు కదా. మనం అభివృద్ధి పోవాలి, ప్రజల పనులకు వెళ్ళిపోవాలి. అంతే. ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు సేవ చేసినప్పుడు ఏ టికెట్లు అవసరం లేదు, ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రోజు నీకే ప్రజలే పట్టం కడతారు. అంటే ఇప్పుడు ఇంకోటి మన మున్సిపల్ సంబంధించి జనరల్ గా అంటే ఈ సంవత్సరంలో ఇప్పుడు పీరియడ్ అయిపోయిన తర్వాత ఏకగ్రీవంగా అయ్యే అవకాశాలు ఏ వాడాలో ఉందట. కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ ఎటువంటి ఎలక్షన్ లేకుండా ఏకగ్రీవంగా అయ్యే అవార్డ్స్ ఇవన్నీ ఉన్నాయంట. మీ టాలెంట్ ప్రకారంగా
అంటే ఆ అవకాశాలు లేవు. ఆ అవకాశాలు ఇచ్చే పరిస్థితి పబ్లిక్ లేరు. పబ్లిక్ లో కూడా అంత ఈ దినంలో అంటే కౌన్సిలర్ అంటే అభివృద్ధి కార్యక్రమాలు బాగా అవుతున్నాయి కదా. కౌన్సిల్ కార్యక్రమం ఇక్కడ ఉన్నది ఏంటంటే కౌన్సిలర్ అంటే ఏదో అని వస్తుంటారు. ఇది సేవ మాత్రమే. నాకు తెలిసిందంటే నేను 2 సార్లు అయినా ఈ సేవ చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ పబ్లిక్ సేవ చేయాలి తప్ప ఇంట్లో ఏదో వస్తది ఏదో మనం చేస్తాము ఎక్కడో వెళ్ళిపోతాం అనేది కాదు. ప్రజలకు సేవ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం మళ్ళా గెలుస్తాము. ఇంకొకటి వాస్తవానికి ఉన్న ఏకగ్రీవం చేద్దామన్నా కానీ కొన్ని కొన్ని పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మంచి ఇప్పుడు బీజేపీ ఉంది, టిఆర్ఎస్ ఉంది, వాళ్ళు ఎట్లా చేయనిస్తారు అదంతా ఉంటది అని అనుకుంటున్నా నేను. మన దగ్గర అయితే పరిస్థితి లేదని అనుకుంటున్నా. వస్తే కావచ్చు ఏదన్నా ఒకటి. అట్లా మీరు అంటే మీ వార్డు కావచ్చు, ఇప్పుడు మీ వార్డులో ఎవరన్నా కావచ్చు. ఇప్పుడు మీ ఇంతకుముందు అన్నారు నాకు అవకాశం ఇస్తే నేనే ఉంటా, ఇంకొక విషయం వాళ్ళు కూడా సార్ ఆదేశం మేరకు నడుస్తాం. ఆ విధంగా నడుస్తామన్నప్పుడు మీది ఉదాహరణ ఇక్కడ 10 మంది క్యాండిడేట్లు వాడాలనుకుంటున్నారు. వాళ్ళని కలుపుకొని మనం అభివృద్ధి చేసుకోవాలి వాడు. ఎందుకంటే వృధా అమౌంట్ చేయకుండా, డబ్బులు వృధా ఖర్చు పెట్టకుండా ఇలా అందరం కలిసిపోతే బాగుంటుంది అనే లక్ష్యంతో తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే మీకు ఉద్యమకారుడు మీకు చెప్పే అవసరం లేదనుకుంటా. అలాంటివి తీసుకుంటే బాగుంటుంది కదా డిసిషన్. ఎందుకంటే గతంలో మీరు చూసారు సర్పంచ్ స్థానాలు కూడా మనం కొన్ని గ్రామాలు చూసినాము. కూడా సర్పంచ్ 5 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఈ మున్సిపల్ కూడా ఒకటి అయితే మనం కూడా కొన్ని ఏరియాలు చూసినాం. అంటే ఇది బీఫామ్ మీద ఇచ్చే కాబట్టి అన్ని పార్టీలు క్యాండిడేట్ నిలబెడతాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అంత అది ఉండదు. ఏడో ఒక దగ్గర అయినాయి కానీ అది వాళ్ళ పబ్లిక్ ఇష్టం. పబ్లిక్ వన్ సైడ్ ఉంటే అది జరుగుతుంది. కానీ ఉంటాయి కదా ఇక ఓల్డ్ కోరికలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏం చెప్పలేం. సముదాయం చెప్పేటంతా చెప్తాము. ఇక విననప్పుడు మనం పోటీ చేయవలసిందే కదా. సరే, ఇంకా ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు మరి సార్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఇది ఇప్పుడు అభివృద్ధి కోసం చెప్పాలనుకుంటున్నా. సారు తాపత్రయపడి ఈ రోజు హాస్పిటల్ కానీ మన ఏదైనా కానీ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాడు. ఇప్పుడు అజ్జమారి బైపాస్ రోడ్డు నేను వ్యాపారస్తులకు విన్నపం చేసుకుంటున్నా. అజ్జమారి ఇప్పుడు మన ఇది అజ్జమారి జోగుపేట రోడ్డు మనకు చాలా లాభదాయకంగా ఉంటది. అది గమనించాలి. మనము సార్కు సహకరించాలి. మనం అదే లెక్కల మనం ఈ వ్యాపార వృద్ధి కోసం చేస్తున్న దానికి మనం ముందటికి సార్ గిడే మనం ఎంకరేజ్ చేయాలి. మనము దేన్నైనా కానీ ఏదైనా మంచి పని చేసినప్పుడు దాన్ని మనం ఎంకరేజ్ చేస్తేనే సార్ గిడే ఇంకా ముందటికి పోవాల్సిన అవసరం ఉంటది. కొన్ని ఉంటాయి ఇక అవన్నీ పెట్టించుకోవద్దు. ఇవాళ నువ్వు చూడండి ట్యాంక్ బండి ఎప్పుడో బాబు పీరియడ్ లో స్టార్ట్ అయింది. మరి ఇప్పటిదాకా ఎందుకు కార్యరూపం దాచలేదు? అదే ఇప్పుడు సార్ వచ్చిండు ఎట్లా నడుస్తుంది వర్కులు అదే విధానం. ఇప్పుడు చేసేటోడు అంటే అట్లా ఏ కింద మీద పడి అది కంప్లీట్ చేయాలి. ఈ సగం చేసి ఇడిచిపెట్టేసి ఏది అది చేయకుండా ఇప్పుడు పర్ఫెక్ట్ పని నడుస్తుంది. ఈ ట్యాంక్ బండ్ అభివృద్ధి అయితే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. మనకు అన్ని విధాలు అన్ని బోటింగ్ సిస్టమ్ అన్ని పెట్టిండు సారు. ఇప్పుడు పక్కకు అది ఏది అక్కడ మనం అది మొత్తం అది మనం ఆ పాత ఐపీని కూడా తీసేసి దాని మీద కూడా ఇప్పుడు మంచి బిల్డింగ్ కడుతున్నాడు. అదే పర్యాటక రంగానికి మంచి ఊపు వస్తుంది. మన దగ్గర కూడా మనకు కూడా అట్లా బాగుంటదని నేను అంటున్నా. ఏదైతే సిద్దిపేట తరాలో ఎట్లా అయితే చేసిరో ఇక్కడ కూడా అదే రకంగా చేయాలని సారు చూస్తా ఉన్నాడు. దాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి డిజిటల్ గ్రంథాలయం ఇవాళ చదువుకునేటోళ్లకు చాలా సదావకాశం. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలంటే అటువంటి గ్రంథాలయం చదువు మీద సార్కు ఇంట్రెస్ట్ ఎక్కువ. అటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తాడు. సార్ కూడా చాలా గ్రంథాలయం మంచిగా చదవడానికి ఆయన సహకరిస్తాడు. కాబట్టి మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు కూడా ఆ గ్రంథాలయం మీద ఆధారపడి ఉంటుందని నేను అడుగుతున్నా. ఇంకొకటి ఇప్పుడు బీటీ రోడ్లు నియోజకవర్గ ప్రజలు అయితే బీటీ రోడ్లు అయితే అన్ని స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అన్ని కంప్లీట్ అయిపోతాయి మాక్సిమం గా. మళ్ళా ఇంకొకటి సింగూర్ లైన్ మనకు ఈ వ్యవసాయదారులకైతే ఇప్పుడు సింగూర్ లైన్ కాలువ అది కంప్లీట్ అయిపోతే అది కూడా అందరికి సద్వినియోగం అవుతుంది. ఇప్పుడు అదొకటి మంచి చేసేసిండు. మళ్ళా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 50 పడకలు అది ఆల్రెడీ పెట్టేసిండు. ఇక మున్సిపల్ బిల్డింగ్ అయితే మనకు తెలిసిందే బిల్డింగ్ నడుస్తా ఉన్నది. ఇంకేమున్నది ఇక అట్లా అన్ని సార్ అయితే ముందు చూపుతో పనిచేస్తున్నాడు. దాన్ని అందరు ప్రజలు గమనించాలి. నా వార్డు ప్రజలకైతే నేను పాదావందనం చేసిన తప్పులేదు, సార్ కూడా పాదావందన చేసిన తప్పులేదు. ఇటువంటి అభివృద్ధి ప్రదాతను మనం మెచ్చుకోవాల్సిందే, పని చేయించుకోవాల్సిందే, ప్రజలలో ఉండవలసిందే. అంటే అభివృద్ధి పథకానికి మీరు చెప్పేది ఒకటి కానుక ఇస్తారంటారా మరి? ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో
అంటే ఉదాహరణగా మన సర్పంచ్ ఇంకా డిక్లేర్ అయ్యే అవకాశం అవు. ఉంది, ఆ తర్వాత కౌన్సిలర్ డిక్లేర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కౌన్సిలరే కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా కావచ్చు, ఉమ్, మీకు తెలిసిన క్యాండిడేట్ ఇప్పుడు ఉదాహరణకు తెలిసిన గ్రామాలు ఉంటాయి, ఉమ్, సర్పంచ్ లో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఉమ్. ఆ విధంగా మీరు సపోర్ట్ చేయగలుగుతారు. సర్పంచ్ ఎందుకంటే మనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సర్పంచ్ కావాలనుకుంటున్నాం, అవు అవు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కౌన్సిలర్ కావాలనుకుంటున్నాం. అవు కాబట్టి అవిటి కూడా ముందుకు అంటే ఇప్పుడు స్థానాలు పెరగాలి. ఉమ్. ఇప్పుడు ఆయన ఉన్న హోదాలో మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు తగ్గద్దు మనం. ఇప్పుడు మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు ఇంచుమించు మనం చేపట్టే ఎన్ని కౌన్సిలర్లు ఉంటాం? 100% అందోల్ జోగిపేట మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున సార్ ఆధ్వర్యంలో. ఉమ్, అది సందేహమే లేదు. ఉమ్, అభివృద్ధికి పట్టం కడతారు. ఒక మినిస్టరు ఒక సీఎం హోదా కలిగినటువంటి మినిస్టర్ కాబట్టి 100% సార్కు ఇంత మంచి డెవలప్ చేయంగా ఇక పట్టం కట్టాలని మేము కోరుకుంటున్నాం. పట్టం కడతారని మాకు ఆకాంక్ష. మాకు అది ప్రజలకు మనం తీసుకెళ్తుర్రా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇలాంటి కార్యక్రమాలు మనం సాల్వ్ చేస్తున్నాం. ఇట్లా పోవడానికే ఇటువంటి ఇంటర్వ్యూలు ఇస్తున్నాం మేము. వాస్తవానికి కొంత ఆ జాప్యం జరుగుతున్నది. దాన్ని ఇప్పుడు మేము ఇంటర్వ్యూ రకంగా కనీసం ఇంటర్వ్యూ రకంగానన్నా ప్రజలకు పోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నర్సన్న ముచ్చట్ల గిడ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇటువంటి ప్రజలలో తీసుకుపోయి ప్రజా మెప్పు పొందాలని నేను కోరుకుంటున్నాను. నర్సన్న ముచ్చట్ల మీరు కూడా ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సార్ ఆశీర్వాదం మీకు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సార్ గారికి కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తూ మీకు ధన్యవాదాలు నర్సన్న.